హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు, అలాగే బ్లెండర్, బీటర్ కూడా అవసరం లేదు. మిక్సీ జార్లోనే చాలా సులువుగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కస్టర్డ్ పౌడర్తో క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక కడాయిని తీసుకోండి. ఇందులోకి 1/2 లీటర్ దాకా మిల్క్ని వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్లోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ మిల్క్లో నుంచి ఒక 1/2 కప్ దాకా మిల్క్ని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాలని గరిటతో కలుపుతూ పాలని పొంగు రానివ్వండి. పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పాలు చూడండి, ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలపండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లోనే మీరు గరిటెతో కలుపుతూ ఉంటే ఈ పాలు అనేవి కాస్త చిక్కబడతాయి. అలా చిక్కబడేంత వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పంచదారని వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్ దాకా పంచదారని తీసుకుంటున్నాను. మీరు మీ స్వీట్నెస్కి తగినట్టు పంచదారని తీసుకోండి. పంచదార వేసిన తర్వాత పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే గరిటతో కలుపుతూ పంచదారని మెల్ట్ చేయండి. పంచదార మెల్ట్ అయిన తర్వాత కూడా కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. 5 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు దించి పూర్తిగా కూల్ అవ్వనివ్వండి. ఇలా కంప్లీట్గా కూల్ అయ్యాక ఈ మిక్సర్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్ దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలపైన మీగడ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రెష్ క్రీమ్తో పాటు 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లో గ్యాప్ ఇస్తూ 1 minute పాటు బ్లెండ్ చేయండి. మిక్సీ జార్లో ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 6 to 8 hours పాటు వదిలేసేయండి. ఈ క్రీమ్ని కాస్త ఫ్రీజ్ చేయాలన్నమాట. ఇలా ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని బ్లెండర్లోకి వేసుకొని హై స్పీడ్లో బాగా బీట్ చేయండి. ఒక 2 minutes పాటు హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకున్న ఈ క్రీమ్ని అదే బాక్స్లోకి వేసి కవర్తో కవర్ చేసి క్యాప్ని పెట్టి ఫ్రీజర్లో ఉంచి ఒక 8 hours లేదా ఓవర్ నైట్ అయినా వదిలేసి ఫ్రీజ్ చేయండి. ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి స్ట్రక్చర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. బయట కొన్న ఐస్ క్రీమ్స్ కంటే కూడా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఈ సమ్మర్లోకి ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.